హాయ్ వెల్కమ్ బ్యాక్ పిఎస్ఎల్ విలేజ్ కుకింగ్. చూస్తున్నారు కదా ఎంత టేస్టీగా సింపుల్గా చేసుకుని ములక్కాయ పులుసు అండి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇది ఎప్పుడు చేసే రకంగా కాకుండా నా స్టైల్లో వెరైటీగా చేశాను. మీరు కూడా ఇంటికి తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ములక్కాయ తినాలని కూడా తింటారండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ములక్కాయ పులుసుకి ఏమేమి కావాలి మరి చూద్దాం. మరి ములక్కాయ పులుసుకి కావాల్సినవి నేను 3 ములక్కాయలు తీసుకుని మిక్సర్ ముక్కల కింద కోసి ఉంచుకున్నాను. అలాగే 3 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలు కోసి ఉంచుకున్నాను. అలాగే ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని నానబెట్టి ఉంచుకున్నాను. 4 ఉల్లిపాయలు తీసుకుని చెత్తకొట్టుకుని ఉంచుకున్నాను. ఒక హాఫ్ స్పూన్ మెంతులు, 1 స్పూను తాలింపులు, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక 2 టమాటాలు కోసి ఉంచుకున్నాను. 1 స్పూన్ ధనియాల పొడి, ఒక 2 స్పూన్ల శనగపిండి తీసుకుని వాటర్లో కోసం కలుపుని ఉంచుకున్నాను. ఇది ఎప్పుడు పోయాలో మీకు లాస్ట్లో చెప్తాను. 1 స్పూను ఇంగువ తీసుకున్నాను. ఇప్పుడు తయారీ విధానం తెలుసుకుందాం. తయారీ విధానం: పొయ్యి వెలిగించుకొని ఒక బాన్ పెట్టుకుందాం. బాన్ పెట్టిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకుందాం. పులుసు కదా, ఆయిల్ కొద్దిగా ఎక్కువ ఉంటే బాగుంటుంది. ఇది ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొద్దిగా వెరైటీగా చేస్తున్నాను నా స్టైల్లో. ఆయిల్ వీటి ఎక్కనిద్దాం. ఇప్పుడు ఆయిల్ అయితే వీటి ఎక్కిందండి. ఇప్పుడు మెంతులు వేసుకుందాం. అలాగే తాలింపులు కూడా వేసుకుందాం. అలాగే ఎల్లిపాయ చెదకొట్టినవి కూడా వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుందాం. మాడనేకుండా వేసుకోండి. ఇప్పుడు అలాగే ఒక 1 స్పూను ఇంగువ, శుభ్రంగా మాడనేకుండా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ ములక్కాయ పులుసు నా స్టైల్లో అయితే చేస్తున్నాను. మీరు కూడా ఇంటిగా ట్రై చేయండి. ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఉల్లిపాయలు కూడా వేసుకుందాం. ఉల్లిపాయలను పచ్చిమిరపకాయ ముక్కలు మొత్తం వేసుకుందాం. వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఒక 10 నిమిషాలు మూతేసి మగ్గనిద్దాం. మూతేసి మగ్గనిద్దాం 10 నిమిషాలు. ఒకసారి మూత తీసి చూసుకుందాం. మొత్తం ఒకసారి కలుపుకున్నాము. ఉల్లిపాయలు అయితే లైట్గా మగ్గినాయి. ఇప్పుడు దీంట్లోకి ములక్కాయ ముక్కలు కూడా వేసుకున్నాం. ములక్కాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత కాసేపు కలుపుదాం మొత్తం ఒకసారి. ఇప్పుడు దీంట్లోకి కళ్ళుప్పు కూడా వేసుకుందాం. ఉప్పు కూడా వేసుకున్నట్టయితే ముక్కలు గమ్మిన మగ్గుతాయండి. నేను కళ్ళుప్పు ఎక్కువ వేసుకుంటాను. ఈ ఏపుల్లో గట్ట అయితే మామూలుగా సాల్ట్ అయితే వేసుకుంటాం. కళ్ళుప్పు అయితే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కూర. సరే ఉప్పు వేసుకున్నాక మొత్తం కలుపుకుందాం. మొత్తం శుభ్రం కలుపుకుందాం. చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎప్పుడు చేసే విధంగా అయితే కాకుండా నేనైతే వెరైటీగా చేస్తున్నాను. ఇప్పుడైతే మూత వేసుకుని 10 నిమిషాలు ఉడకనిద్దామండి. ఒకసారి మూత తీసి కలుపుకుందాం మొత్తం.
దీంట్లోకి ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం. పసుపు వేసి మొత్తం కలుపుకుందాం. మూత ఎత్తుకుని మగ్గేద్దామండి. సరే మూత చూసి టమాటా ముక్కలు వేసుకుందాం. మునక్కాయ ముక్కలు కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకుందాం. ఒకసారి కలుపుదాం. మొత్తం శుభ్రం కలుపుకుందాం. మొత్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మూత వేసి టమాటా ముక్కలు కూడా మగ్గనిద్దామండి. సరే మూత చూసుకుని కారం వేసుకుందాం. టమాటా కూడా శుభ్రంగా మగ్గిపోయినాయండి. పొయ్యి సిమ్లో పెట్టుకుని ఒక 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను నేను. ఉప్పు ఎంత వేసుకున్నాం కదా, తర్వాత చూసి వేసుకున్నాం ఉప్పు. అలాగే ధనియాల పొడి కూడా. ఇప్పుడు మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం. ఇది మనం కారం ఓన్గా ఇంట్లో తయారు చేసుకున్నదండి. ఎండుమిరపకాయలు కొనుక్కొని చేసుకుని తయారు చేసుకున్నది. ఇంటికాడ కదండి 2 స్పూన్లు సరిపోద్ది. బయట కొట్టులోది అయితే మీరు దాన్ని బట్టి మీరు ఎంత పులుసు పోసుకుంటారో దాన్ని బట్టి చూసుకుని పోయి వేసుకోండి కారం. కారం వేసాం కదండి, మూత మాత్రం పెట్టమండి కారం వాసన పోయేదాకా. మూత తీసి 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఇప్పుడు లైట్గా వాటర్ పోసుకుందాం. ఒక గ్లాస్, చిన్న గ్లాసు. ఈ వాటర్ కొద్దిగా లైట్గా మరగనిద్దాం. మరిగాక పులుసు పోసుకుందాం. మూత వేసుకుని మరగనిద్దాం. మూత తీసి పులుసు పోసుకుందాం. చూసారు కదా ఆయిల్ అలా సపరేట్ అయిపోవాలి. ఇప్పుడు ఇందాక చూపించిన చింతపండు పులుసు తీసి ఉంచుకున్నాను, పులుసు పోసుకుంటున్నాను. పులుసు మరగనిద్దాం. ఇంకా మూత వేసుకుని సార్ మూత తీసి ఉప్పు కారం సరిపోయిందో చూసుకుందాం. మొత్తం కలుపుకుందాం ఒకసారి. ఉప్పు కారం సరిపోయిందండి. ఇప్పుడు ఇందాక చెప్పే కదా 2 స్పూన్లు శనగపిండి తీసుకుని వాటర్ తీసుకుని ఉంచుకున్నాం కదా, అది ఇప్పుడు పోసుకోవాలి. అది ఇప్పుడు పోసుకోవాలి. కూర చిక్కగా ఉంటుంది. సరే మొత్తం కలుపుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ శనగపిండి పోతాం వల్ల రుచి ఇంకా చాలా పెరిగిద్ది. ఇప్పుడు మూత వేసి ఉడకనిద్దాం ఒక 5 నిమిషాలు. ఒకసారి మూత తీసి చూస్తుందాం మన పులుసు ఎంతవరకు వచ్చిన కర్రీ.
కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ములక్కాయ పులుసు చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నాక చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు పొయ్యి ఆఫ్ చేసుకున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంటికి తప్పకుండా ట్రై చేయండి. ములక్కాయ తిన్న వాళ్ళు బాగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన పిఎస్ఎం విలేజ్ కుకింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్.